ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. మరి మీరు అడిగిన ఒక ప్రశ్నకి గురువు గారి ద్వారా సమాధానాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన వ్యూవర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ప్రశ్న ముఖ్యంగా ఏంటంటే, చేతబడి, మరుగుమందు ఇవన్నీ ఈ రోజుల్లో కూడా నిజంగా ఉన్నాయా? అంటే ఒకప్పుడైతే బాగా అడవుల్లో ఉండేవాళ్ళం, అప్పట్లో మనుషులు వేరు, మనస్తత్వాలు వేరు, ఇదంతా అనుకునేవాళ్ళం కదా. ఈ రోజుల్లో ఇంత బిజీ జీవితంలో కూడా ఒకళ్ళు మన మీద మరుగుమందు పెట్టి మనల్ని వాళ్ళ వశం చేసుకునే అవకాశాలు ఈ రోజుల్లో కూడా ఉన్నాయంటారా? మీరు అడిగినట్టుగా ఈ రోజుల్లో చాలా లేవండి, చాలా తక్కువ. అంటే దాన్ని సాధన చేసేవాళ్ళు లేరు. ఆ యొక్క విద్యలు లేవని నేను చెప్పను, ఆ విద్యలు ఉండేవి. కానీ ఇప్పట్లో సాధన చేసేవాళ్ళు లేరు. అయితే నేను ఒక విషయం చెప్తాను చూడండి. చాలామంది చేసారేమో అని అపోహల్లో ఉంటున్నారు. నిజంగా అసలు ఈ రోజుల్లో 0.1% కూడా చాలా అసాధ్యం. ఎందుకంటే దాన్ని సాధన చేయాలంటే శ్మశానాల్లో కూర్చొని దానికి ప్రత్యేకంగా ఒక మంత్రం తీసుకొని దాన్ని సాధన చేసి చాలా ఉంటుంది దానికి సాధన. ఇవాళ రేపు అంత సాధన చేసేవాళ్ళు లుప్తమైపోయారు, లేరు. ఒకటి ఆ విద్యలు మాత్రం ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి అదేదో జరిగిందేమో అని అపోహలో ఉంటారు. ఎవరో నాకేదో చేశారు, ఏదో అయిందండి, అందుకే మేము ఇలా అయిపోతున్నాం అనుకుంటారు. కానీ రీజన్ అది అయి ఉండదు. రీజన్ వేరేదైతే అది అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎంతసేపు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక చేతబడనో బాణామతనో లేకపోతే ఇంకోటి రకరకాలు ఉంటాయి అందులో. అలా చేయడం వల్ల మాత్రమే ఒక నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది అనుకోకూడదు ఎప్పుడు కూడా. చాలామంది చూడండి 10 మంది కళ్ళు పడేలాగా కొన్ని చేస్తూ ఉంటారు తెలియకుండా. వాళ్ళకి తెలియదు ఆ విషయం. అందంగా రెడీ అవ్వడం కాదు, అందంగా రెడీ అవ్వడం అనేటువంటిది కాదు. కొన్ని చూడండి, కొన్ని షో ఆఫ్ చేస్తూ ఉంటాం మనం. షో ఆఫ్ చేసేటప్పుడు మనం వెనకాతలు ఎంత కష్టపడ్డామని తెలియదు, అనుభవించడానికే కదా అనుకుంటాం. కానీ దాని వెనకాతల ఆ వ్యక్తి అంత డబ్బు సంపాదించడానికి గల కష్టం తెలియదు ఎవరికి కూడా. ఎన్ని గంటల తరబడి కష్టపడ్డాడు, నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపాడు, ఎంత చదువుకొని ఆ స్టేజ్కి వచ్చాడు, లేకపోతే ఎంత కృషి చేసి ఆ స్టేజ్కి వచ్చాడు, ఎంతమంది మోటివేషన్ చేసి ఆ స్టేజ్కి వచ్చాడు అనే విషయం తెలియదు. ఆ కుటుంబం కూడా కష్టపడి ఆ స్టేజ్కి వచ్చిన రోజులు ఉంటాయి. అదంతా తెలియకుండా బయటకు కనబడేటువంటి వాళ్ళ సంపద, వాళ్ళు ఉండే ఇది చూసి అవతల వాళ్ళు ఈర్షపడుతూ ఉంటారు. ఆ ఈర్షలు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ, ఎవరో ఏదో చేతబడి చేసినట్టుగా పనిచేస్తూ ఉంటాయి. ఈర్ష్యాద్వేషాలు కూడా. అందుకే ప్రత్యేకంగా స్త్రీకి నల్ల పూసలు దండ ఎందుకు వేసుకుంటారంటే ఈ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది, అది తిప్పి కొడుతుంది. ఇవాళ రేపు చాలా మంది తెలియక నల్ల పూసల దండలు వేసుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా వేసుకోవాలి. అది స్త్రీ యొక్క నల్లపూసల దండ ఫ్యామిలీ మొత్తానికి కూడా రాకుండా చేస్తుంది. ఒక స్త్రీ పురుషులు ఇద్దరు వెళ్తున్నారు, మంచి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, వాళ్ళ మీద కూడా దృష్టి పడుతుంది. చాలా చక్కగా ఉన్నారనుకోవడం వేరు, అబ్బా వెళ్ళా మనం ఎందుకు లేమనుకోవడం వేరు. అందుకని ప్రత్యేకంగా నల్లపూసల దండలు అందుకే వేస్తారు ఒక స్త్రీకి. అదేవిధంగా మనకి చూడండి, తిరుపతికి వెళ్ళినప్పుడు నల్లదారం దొరుకుతుంది వెంకటేశ్వర స్వామి దగ్గర. ఎందుకు కట్టుకుంటామంటే ఆ నలుపు రంగుకి ఇటువంటి వాటిని తిప్పికొట్టే ఇది ఉంటుంది. అందులో ముఖ్యంగా క్షేత్రాల్లో ఉన్నటువంటివి తీసుకొని కనుక మనం ధరించినట్లయితే ఖచ్చితంగా అది ఆపుతుంది. ఎందుకంటే భగవత్ సంబంధించిన క్షేత్రంలో ఆ క్షేత్ర మహిమ ఉంటుంది కదా. తిరుపతి కొండ మీద మనం ఏదైతే అమ్మితే తీసుకుంటామో అది చూడడానికి అదేదో దారాలు అమ్ముతున్నాడు, 10 రూపాయలకో దారం అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదు అది. ఆ కొండ మీదకి అది వచ్చి అక్కడ అమ్ముతున్నాడు, దాన్ని తీసుకొని భగవత్ సన్నిధిలో మనం కనుక కట్టుకున్నామంటే అది ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంది అక్కడ. అర్థం చేసుకోవాలి. ఇలా ఎవరైనా సరే ఇప్పుడు చూడండి ఎందుకు కట్టుకునేవారంటే ఇలా దిష్టి తగలకుండా ఉండడానికి మనం చేసే ప్రయత్నాలు. చాలామంది నాకు వస్తుంటాయి కేసెస్, మాకేదో చేశారండి. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి మహాదశ సరిగ్గా నడవదు, తెలియదు వాళ్ళకి. వాళ్ళ ప్రయత్నాలన్నీ వెనక్కవుతున్నాయి అనుకోండి, మాకెవరో చేతబడి చేసినట్టున్నారు, అందుకే మా పనులు ఏమి ముందుకు కాదు. అసలు రీజన్ ఏంటో తెలుసుకోవాలి. మీరు చేసే ప్రయత్నంలో ఏదైనా లోపం ఉందా? ఇంకోటి ఏంటంటే ఒక బిజినెస్ పెట్టామనుకోండి అమ్మా, ఎంతకాలం అది ఇంప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది,
దానికి మార్కెట్ ఎంత ఉంది, మీరు దానికి ఎంత కృషి చేస్తున్నారు, దాన్ని మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ వేసుకోకుండా గుడ్డిగా బిజినెస్ పెట్టేస్తారు. అయ్యో నడవట్లేదండి, మా మీద ఎవరో చేతపడి చేశారు, అది చేశారు, ఇది చేశారు అనుకుంటారు. అన్నీ పర్ఫెక్ట్గా చేసి కూడా మీకు అవ్వట్లేదు, అన్నీ కరెక్ట్గా చేసి కూడా అవ్వట్లేదు అంటే అప్పుడు సంథింగ్ మీ దశ ఎక్కడో లోపం ఉంటుంది. మీ దశ అన్నీ బాగుండి కూడా అవ్వకపోవడం అనేది సర్వసాధారణంగా జరగదు. మీరు ఇంకెంతో పెద్ద పెద్ద శత్రుత్వాలు ఉన్నాయండి, మీకు అవతల వాళ్ళకి అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, అలాంటి విద్యలు ఉన్న వాళ్ళంటే అప్పుడు మాత్రమే సాధ్యం ఎవరైనా ఏదైనా చేయాలంటే. అది కూడా ఎవరైనా అలా చేసినా కూడా దాన్ని కూడా మీరు బయటపడవచ్చు. ఎలాగా అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయడం ద్వారా బయటపడవచ్చు, చండీ పారాయణం చేసుకోవడం ద్వారా బయటపడవచ్చు. ఇటువంటి వాటి నుంచి ఓం చండీ దేవతాయై నమః అనుకొని బయటపడవచ్చు. ఓకే, అయితే నిజంగా ఇవి ఉన్నప్పుడు గురువు గారు మనకి పలానా వ్యక్తుల ద్వారా పలానా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చా ముందే? అంటే ఒకటమ్మా, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటివి ఇప్పట్లో అయితే లేవు, పెద్దగా లేవు. ఒకవేళ ఉన్నా, ఎందుకంటే నేను లేవు అని చెప్పినా ఉంది అని చెప్పని మార్కెట్ చేసి దాని అనవసరంగా జనాల నుంచి అనవసరమైన కొంతమంది కాల్ చేసినప్పుడు నాకు లేదండి అవన్నీ నమ్మకండి అని నేను అంటే మీకు ఏం తెలుసండి, మేము పడుతున్నాం కాబట్టి మాకు తెలుసండి అని అడుగుతున్నారు అంటారు. నిజమే, వాళ్ళ బాధ వాళ్ళది కాబట్టి వాళ్ళు అలాగే అంటారు. దానికి తగ్గట్టుగా కూడా వాళ్ళకి ఇవి కనబడుతూ ఉంటాయి, వాళ్ళ లైఫ్ లో సూచనలు కనబడుతూ ఉంటాయి. ఎలాగంటే ఇంట్లో పిల్లలు సరిగ్గా తినకపోవడం కానీ, మాటిమాటికి దీపం ఆరిపోవడం కానీ ఇంట్లో, లేకపోతే ఇంట్లో అందరికీ అనారోగ్యాలు చేయడం కానీ, లేకపోతే ఇంటికి ఏదో కల తప్పినట్టుగా అయిపోవడం మనుషులు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళందరికీ కూడా. అందుకని కూడా వాళ్ళు కొద్దిగా లేదు మాకు అయింది అని బలంగా నమ్ముతూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరో ఏదో చేయాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ, ఇప్పుడు చూడండి మనకి గరుడ పురాణంలో ఒక మాట ఉంటుంది ఏమిటంటే, ఎవరైతే ఈ శార్థ కర్మలు ఎవరైతే చేయరో, ఒక మనిషి మరణించిన తర్వాత చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఉండేటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపం ఇంత ఉంటుంది. ఆ 11 రోజులు చేయాల్సిన కార్యక్రమం సరిగా చేయకపోతే అది ప్రేతగా అయిపోయి వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి ప్రేతలు ఏవైనా సరే కూడా పట్టుకుంటాయి మనల్ని. అందుకే స్త్రీలను ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో ముడి వేసుకోవాలంటారు. ఎందుకంటే ఈ ప్రేతాత్మలు ఆ జుత్తు యొక్క కొసల నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళలో ఏమవుతుందంటే అనారోగ్యాల సమస్యలు, పిచ్చిగా ప్రవర్తించడం, గొడవలు జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని వీలైనంత మటుకు ఇంట్లో సాంబ్రాణి, గుగ్గిలం లాంటివి వేయడం, ఇంట్లో రామాయణ మహాభారతాలు, లేకపోతే ఈ చండీ పారాయణము, లేకపోతే దుర్గా సప్తశతి అంటారు, దాన్నే చండీ పారాయణం కూడా అంటూ ఉంటారు. అదేవిధంగా గజేంద్ర మోక్ష ఘట్టము, లేదా ఏదైనా ఒక భజన పెట్టుకోవడము, ఇట్లాంటివి కొంచెం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇంట్లో అటువంటి ఎనర్జీ రాదు. ప్రతిసారి కూడా ఏంటంటే ఒకదానికి ఇంకోటి ఊహించుకోవడం ఇదంతా కూడా. కానీ న్యాచురల్గా ఇట్లా కూడా ఫామ్ అవుతుంది అనే విషయం చాలామందికి తెలియకపోవడం వల్ల తప్పిదంతో ఇది చేశారేమో, మా చుట్టాలు ఉన్నారు వాళ్ళు చేశారేమో వాళ్ళ మీద ద్వేషాలు పెంచుకోవడం, విద్వేషాలు పెంచుకోవడం, వాళ్ళకేదో చేద్దామని వీళ్ళు ఇంకెవరినైనా సంప్రదించడం, దాని ద్వారా లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారమ్మా. మనసు ప్రశాంతంగా లేకుండా జీవితం లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు దీని వెనకాతల పడి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసిన కర్మల వల్ల రావచ్చు. జాతచక్రం బాగోపోవడం వల్ల ఇబ్బంది పడవచ్చు, వాస్తు బాగోపోవడం వల్ల ఇబ్బంది పడవచ్చు, లేకపోతే ఇట్లాగే నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్తో కంబైన్డ్గా ఉంటుంది. అయితే నేను ఈ మధ్యనే అసలు నాకు విని చాలా ఆశ్చర్యం వేసింది. ఒక అమ్మాయి ఎవరినో ఒక అతన్ని అడిగింది అనమాట. అంటే జస్ట్ నాకు అతను అడిగిన అతను నాకు చెప్పారు, నా స్నేహితురాలు నాకు చాలా శత్రువు, ఆమెకి ఏమైనా చేసేద్దామా. అయ్యే బాబాయ్, నాకు నిజంగా ఏంటి నిజంగా ఈ రోజుల్లో ఇంత దారుణంగా ఉన్నారా అని. కానీ ఇవంతా అనుకున్నంత సులభం కాదని చేసిన వాళ్ళకి డెఫినెట్గా వెళ్ళిపోతుంది కదా, రిఫ్లెక్ట్ అవుతుంది కదా. రోజు కనుక లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పఠనం కనుక చేస్తే ఎటువంటి దుష్టశక్తి దగ్గరికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది చేయగలగాలి. ఓకే, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. దయచేసి ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. నెగిటివ్ ఎనర్జీస్ అసలు మన దరిదాపుల్లో కూడా ఉంచొద్దు. ఎప్పుడు కూడా పాజిటివ్, ఎవరికైనా మంచి చేసేద్దామని ఆలోచిద్దాం, చెడు మాత్రం చేయాలని పొరపాటును కూడా ఆలోచించొద్దు. అండ్ ఇలాంటివి లేవు అని చెప్తున్నారు 100% గురువుగారు. అయితే ఒకవేళ ఒకటి అరా కొర ఎక్కడన్నా ఉండి మీకు తెలుసున్నా సరే అలాంటి వాటి జోలికి, అలాంటి వాళ్ళ జోలికి మాత్రం దయచేసి వెళ్ళొద్దు. అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటే మంచి జరుగుతుంది. క్రితం వీడియోలో గురువుగారు చెప్పినట్టుగా ఈ జన్మలో ఇప్పుడు ఏదో
జరిగిపోతుందంటే కాదు కదా, మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది. గత జన్మ పుణ్యఫలమే మనం ఈ జన్మలో మనం అనుభవించేటటువంటి పాప పుణ్యాలు, మనం అనుభవించేటటువంటి బాధలు, సుఖాలు, కష్టాలు ఇవన్నీ కదా. నెక్స్ట్ జన్మ ఎలా రావాలో, ఈ జన్మ ఎలా గడవాలో మనం చేసే ఈ నిమిషం మనం చేసే పనుల మీదనే ఆధారపడి ఉంటుంది. అది ఖచ్చితంగా నమ్మడం చాలా మంచిది. అది నమ్ముకుంటూ అందరికీ మంచి చేయాలనే సంకల్పంతో చక్కటి అడుగులు వేద్దాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.